నమస్తే, నేను మీ నగేష్. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్షుడు కావడం అనేది ప్రపంచంలోని అనేక దేశాలకు సమస్యగా మారే ఒక పరిస్థితులు కనపడిస్తున్నాయి. సో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల హామీ మేరకు, అంటే ఎన్నికల్లో ఆయన ఫస్ట్ అమెరికా అనే నినాదంతో ఏదైతే అమెరికన్ ఓటర్లను ఆకర్షించారో, సో ఆయన అధికారం చేపట్టగానే అలాగే ఫస్ట్ అమెరికా అనే ఒక నినాదాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగానే ముందుకు వెళ్తున్నారు. ఈ నినాదాన్ని ఇంప్లిమెంట్ చేసే ఎన్నికల హామీలో భాగంగానే ఆయన ఇతర దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చి అక్రమంగా ఉంటున్న వాళ్లను ఆయా దేశాలకు పంపించే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే ఈ చదువుకోవడానికి, అంటే ఎడ్యుకేషన్ వీసా మీద లేదా ఇతరత్ర వీసాల మీద అమెరికాలోకి ప్రవేశించి అక్రమంగా అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళను కూడా బంధించి బేడీలు వేసి ఆయా దేశాలకు పంపించే ఒక కార్యక్రమానికి ట్రంప్ శ్రీకారం చుట్టాడు. పనిలో పనిగా అమెరికాలో పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఒక నెపంతో, ఒక కారణంతో, ఒక వాదనతో ఏదైతే ఎలన్ మస్క్ నేతృత్వంలో నియమించారో ఆ కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పుడు ఆయన ప్రపంచంలో తమకు కాని దేశాలు లేదా రాబోయే రోజుల్లో తమకు ఆర్థికంగాను లేదా సైనిక పరంగాను కూడా ధీటుగా ఎదుగుతుందనే దేశాలను కట్టడి చేయడానికి ట్రంప్ అనేక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. అంటే రాత్రికి రాత్రి అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఈ ఉత్తర్వుల జారీ ప్రక్రియలో భాగంగానే ఆయన అనేక దేశాల మీద పన్నుల మోత మోగిస్తున్నారు. అమెరికాను ఆనుకొని ఉండే కెనడా, అలాగే మెక్సికో, అమెరికాకు ఎప్పటి నుంచో వైరువర్గంగా కొనసాగుతున్న చైనా, ఈ దేశాల మీద విపరీతంగా పన్నుల మోత మోగించారు. అంటే ఈ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువుల మీద దాదాపు 10 నుంచి 15% ట్యాక్స్ అయినా పెంచారు. సో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో ఇతర దేశాలు ఊరికే ఉంటాయంటే కన్నా ఊరికే ఉండవు. అవి కూడా అమెరికా ఎలా తల ఊపితే అలా తల ఊపడానికి సిద్ధంగా లేని దేశాలు. సో అమెరికాను అనుకుని ఉండే కెనడా ఏం చేసింది? కెనడా కూడా మా దేశంలో కూడా అమెరికా నుంచి దిగుమతి ఉత్పత్తుల మీద మేము కూడా ట్యాక్సులు పెంచుతాము అని చెప్పేసి ప్రకటించింది. కొన్నింటి మీద పెంచారు. ఇక చైనా అయితే చాలా తీవ్రంగా స్పందించింది. చైనా వస్తువులకి, అంటే చైనా అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులకి అమెరికాలో ఇప్పటి వరకు ఉన్న పన్ను శాతాన్ని ట్రంప్ ఏం చేశారంటే 10 నుంచి 20% వరకు పెంచుతా పోయారు. సో చైనా కూడా ఏం చేసింది? అమెరికా నుంచి చైనాకు దిగుమతి వస్తువుల మీద ఇప్పటి వరకు ఉన్న ట్యాక్స్ను 10 నుంచి 15% పెంచింది. అది మార్చి 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించింది. సో అలాగే మెక్సికో కూడా అమెరికా మేము ఎలా తల ఊపాలంటే అలా తల ఊపం, మేము కూడా పన్నుల మోత మోగిస్తామని చెప్పేసి చెప్పింది. సో అటు ఇటుగా ట్రంప్ చూపు భారతదేశం వైపు కూడా పడింది. కానీ భారతదేశం మీద ఇప్పటికిప్పుడు అయినా కఠినమైన ట్యాక్స్ నిర్ణయాలు అయితే తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఆ తర్వాత ట్రంప్ ఇద్దరూ కలిసి మాట్లాడుకున్న సందర్భంలో ట్రంప్ పరోక్షంగా హింట్ ఇచ్చాడు. భారతదేశానికి కూడా పన్నుల విధింపులో మినహాయింపు లేదు, ఆ దేశం మాకు ఎంత ట్యాక్స్ వేస్తే మేము కూడా అంత ట్యాక్స్ వేస్తామని చెప్పి ట్రంప్ అనౌన్స్ చేశారు. మొత్తం మీద చూస్తే ట్రంప్ ఇప్పటివరకు ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తన మాట వినని దేశాల వ్యవహార శైలి గురించి మాట్లాడుతూ ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనపడిస్తున్నాయి అని చెప్పి అక్కడక్కడ అప్పుడప్పుడు కామెంట్లు చేస్తూ వచ్చారు. సో ట్రంప్ చెప్పినట్లు ఈ ట్రంప్ వ్యవహార శైలి ఇలాగే తన శత్రు దేశాల మీద, తనంటే గిట్టని దేశాల మీద పన్నుల మూత మోగిస్తూ, అలాగే ఇతర దేశాలను తమ కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పేసి ఒక రాజకీయ ఎత్తుగడలు వేస్తూ బెదిరింపులకు దిగుతూ ఇలాగే పరిపాలన సాగిస్తే అమెరికాతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆర్థిక వ్యవస్థ పతనమయ్యే పరిస్థితి ఏర్పడబోతోంది. ఇప్పుడు ఇరాన్ చూసుకుందాం. ఇరాన్లో పాపం అమెరికా దెబ్బకి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా పతనమైంది. ఇరాన్లో ఒక 10 లక్షల కరెన్సీ మనం ఇస్తే కానీ $1 వాల్యూకు సరిపోని ఒక పరిస్థితి తీసుకొని పెట్టారు. సో దీని మీద ఇరాన్లో ప్రజలు తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం, అక్కడ ఆర్థిక శాఖ మంత్రిని అవిశ్వాస తీర్మానం పెట్టి దింపేయడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. అయినా కూడా ఇరాను వెనుకడుగు వేయట్లేదు.
సో అలాగే ఇప్పుడు ట్రంప్ చెప్పినట్లు ఫిజికల్గా ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో రాదో చెప్పలేం, కానీ ఈ ట్రంప్ నిర్ణయాలు ఇలాగే కొనసాగుతూ పోతే అనేక దేశాల్లో ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక యుద్ధం నెలకొనే ఒక భయానక పరిస్థితులు ఏర్పడబోతున్నాయని ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు. ఇందుకు సూచికగా ఏమంటే ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాల్లో మార్కెట్లు, షేర్ మార్కెట్లు చాలా పతనమైపోయాయి. కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైపోయింది. అలాగే అమెరికాలో కూడా ఈ ట్రంప్ నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చు అనే ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతూ ఉంది. సో ఇవన్నీ ట్రంప్ పట్టించుకుంటాడా, తన నిర్ణయాలను వెనక్కి తీసుకుంటాడా, లేదు ట్యాక్సులు విధించే విషయంలో వెనకడుగు వేస్తాడంటే ఖచ్చితంగా వేయని పరిస్థితే కనపడిస్తోంది. ఎందుకంటే ఎన్నికల హామీల్లో ట్రంప్ క్లియర్ కట్గా చెప్పాడు, నేను అమెరికాను రక్షించుకుంటా, అమెరికా ఫస్ట్, ఆ తర్వాత ప్రపంచ దేశాలని. సో నయానో భయానో ప్రపంచంలోని చిన్నా చితకా దేశాలను తన కంట్రోల్లోకి తీసుకునే ఒక దుర్మార్గపు చర్యలకు ట్రంప్ ఒడిగడుతున్నాడు. అలాగే ఈ మధ్య పనామా కాల్వను మేము భయానో నయానో స్వాధీనం చేసుకుంటాం, అవసరమైతే అక్కడ సైనిక చర్యల ద్వారా పనామా కాల్వను అమెరికా మళ్ళీ స్వాధీనం చేసుకుంటుందని ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన మీద తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా కూడా ట్రంప్ వెనకడుగు వేసే పరిస్థితి కనిపించడం లేదు. టైం చూసి సైనిక చర్య ద్వారా అయినా కూడా పనామా కాల్వను అమెరికా తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ఒక కుట్ర అయితే జరుగుతూ ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది. నిన్నటికి నిన్న ఉక్రెయిన్కు రష్యాతో జరుగుతున్న యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్కు అమెరికా, అంటే జో బైడెన్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కొన్ని లక్షల కోట్ల రూపాయలు సహాయం చేశారు యుద్ధానికి సంబంధించి. అంటే యుద్ధ ఆయుధాలు కానీ, ఆర్థికంగా కానీ, వైద్యపరంగా కానీ, వైద్య పరికరాల పరంగా కానీ చేశారు. సో ఈ ఆర్థిక సహాయాన్ని మొత్తాన్ని మళ్ళీ ఉక్రెయిన్ నుంచి ఆ దేశంలో ఉండే వనరులను, అంటే ఖనిజ సంపదలను రాయించుకోవడం ద్వారా తిరిగి పొందాలని చెప్పేసి ట్రంప్ ఉక్రెయిన్ మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాడు. ఆ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కాస్త స్టబన్గా నిలబడినప్పటికీ కూడా ప్రపంచ దేశాల నుంచి, అంటే ప్రపంచంలో బలమైన దేశాల నుంచి సరైన ధైర్యం లభించకపోవడంతో ఇప్పుడు ఆయన కూడా ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కి వేస్తున్నాడు. అంటే అవకాశం దొరికితే అమెరికాను పూర్తి స్థాయిలో ధిక్కరించాలనే ఒక కోరిక బలంగా జెలెన్స్కీకి ఉన్నప్పటికీ కూడా ఆ ధైర్యాన్ని ఇచ్చే ఒక బలం ఇతర దేశాల నుంచి జెలెన్స్కీకి లభించకపోవడంతో ఆయన కూడా కాస్త వెనుకడుగు అటు ఇటు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఏది అమెరికా ఆధ్వర్యంలో రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొలాలని తనకు కూడా ఉందని, అలాగే అమెరికా డిమాండ్ చేస్తున్నట్లు తమ దేశంలోని ఖనిజ సంపదలను అగ్రిమెంట్ రాయించి వాళ్ళకి అప్పగించడానికి తనకేమీ అభ్యంతరం లేదు. అయితే మొదట గగనతలంలో శాంతి నెలకొల్పితేనే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని చెప్పేసి ఆయన తాజాగా నిన్న ఎక్స్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి ఒక పోస్ట్ చేశారు. మొత్తం మీద చూస్తే ఏ ముహూర్తాన ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడయ్యారో అప్పటి నుంచి ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆందోళనకర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న షేర్ మార్కెట్లు పతనం కావడం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొనే ఒక ప్రమాదం కూడా ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి.